మీరు మాట్లాడుతున్నది ప్రజలకు వాళ్లకు అర్థం కావడం లేదని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం చేసినారని చెప్పి మీ మనసుకు తెలియదా? మీ టీడీపీ వాళ్ళందరూ ఎన్నికలో ఉన్నారని చెప్పి ఈరోజు పోలీసు నిర్ధారించడం లేదా? మంగళగిరిలో లోకేష్ బాబు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టే పాపం ఒక మంచి మనిషి, చాలా ఒక సమాజానికి మేలు చేయాలని చెప్పి అనుకున్న మనిషి వెంకటరెడ్డి గారిని చంపిన హంతకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నారా లోకేష్ గారు కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా. ఎంత విద్వేషాల్ని రెచ్చగొట్టే విధంగా మీరు చేస్తున్నారు రాజకీయం, హత్య రాజకీయాలు చేస్తున్నారు. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం మార్చాలని చెప్పి అనుకుంటున్నారు? మీ దగ్గర జనాలు కొంతమంది కనపడితే మైకు వస్తే ఊగిపోయి మాట్లాడి ఎట్లా అంటే ఎట్లా రెచ్చగొట్టి ప్రజల జీవితాలతో మీరు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసే విధంగా మాట్లాడుతున్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. ఎవరోయా సైకో? సైకో ఉంటే పేద వర్గాలకు, బీద వర్గాలకు వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడా? వాళ్ళకు స్కూల్స్ మేలు చేస్తాడా? ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా మెరుగైన స్కూల్స్ ఇస్తాడా? ఇంతకు ముందు కేరళ మోడల్, ఢిల్లీ మోడల్ నడిస్తే ఈరోజు భారతదేశంలో ఏపీ మోడల్ నడిపించే విధంగా ఈరోజు భారతదేశం అంతా చర్చించుకునే విధంగా చేస్తున్న మనిషి సైకో అవుతాడా? మీరయ్యా సైకో. ఇన్ని రోజు బడుగు బలహీన వర్గాల్ని, పేద వర్గాల్ని అనగదొక్కింది మీరు. దానికోసం మీరు సైకో. ఈరోజు పేదవానికి అప్పుల పాలు కాకుండా స్టార్ హాస్పిటల్లో హైదరాబాద్ లో, చెన్నైలో, బెంగళూరులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీతో ఆదుకుంటున్న మనిషి సైకో అవుతాడా? ఎవరు సైకో? మీరు సైకో. ఈరోజు మేం మాట్లాడలేమనుకుంటున్నారా మీరు? అదేవిధంగా ఈరోజు ఆర్బీకే కేంద్రాలు పెట్టిన మనిషి, విలేజ్ క్లినిక్ పెట్టిన మనిషి, సచివాలయం వ్యవస్థ పెట్టిన మనిషి, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన మనిషి, లంచాలు లేని వ్యవస్థ తీసుకొని వచ్చిన మనిషి, విపక్షాలు లేని వ్యవస్థ తయారు చేసిన మనిషి, కులం చూడము, పార్టీ చూడము, మతం చూడము, ప్రాంతం చూడము అని చెప్పి ప్రతి ఒక్కరికి పేదవానికి పేదవాని లెక్కనే చూస్తాను, మీరు నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, మీరు బాగుంటే చాలు అని చెప్పి మంచి సంక్షేమం అందించిన మనిషి సైకో అవుతాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు ఒకవైపు నిజంగా మీరు విజనరీ. ఏ దాంట్లో విజనరీ? ఎక్కడ విజనరీ? చెప్పండి. దీనన్నిటిపైన చర్చిస్తాం. మీరు విజనరీ అయితే చెప్పండి, మేము అన్నిటిపైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు 5 సంవత్సరాలు ఇచ్చినారు కదా, ఒక్క సంక్షేమ పథకం చూపించండి మీరు. ఇది నేను చేసిన బాబు మార్క్ సంక్షేమ పథకం అని చెప్పి, బాబు మార్క్ డెవలప్మెంట్ అని చెప్పి చూపించండి. ఈరోజు మెడికల్ కాలేజెస్ కట్టుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పోర్ట్స్ కట్టుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ హార్బర్స్ కట్టుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ సిటీస్ ని కట్టే విధంగా అడుగులు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులని కట్టుతున్నది, పెంచుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జీడీపీ కానీ, జీఎస్డిపి కానీ పెంచే విధంగా పనిచేసింది 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీని సస్టైనబుల్ ఎకానమీ లెక్క చేయాలని చెప్పి అడుగులు వేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల్లో 69,000 కోట్ల రూపాయలతో బిగ్ ఇండస్ట్రీస్ కి తెచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 90,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మనిషికి మీరు సైకో అంటారా? ఎవరు సైకో? మీరు సైకో. ఎందుకంటే జన్మభూమి కమిటీల నుంచి మీ వరకు మొత్తం కరప్షన్ లో పడిపోయినారు మీరు. 5 సంవత్సరాలు పేద ప్రజల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కానీ ఆలోచించలేదు మీరు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఫిషింగ్ హార్బర్స్ కట్టి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ ని కట్టి లోకల్ ఎకానమీని, లోకల్ జాబ్ క్రియేషన్ చేస్తున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆస్తులు పెంచుతున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ని తీసుకొని వచ్చిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు, మీకే చెప్తున్నా, ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. దీనిపైన మీకు చర్చకు సిద్ధమా మీరు? హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తెచ్చి ఓర్వకల్ నోడ్ ని ఇండస్ట్రియల్ హబ్ గా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తో తెచ్చుకున్న పర్మిషన్లు తీసుకుని రావడం జరిగింది. మీరు ఎందుకు చేయలేకపోయినారు? మరి వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో
అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ వచ్చే విధంగా ఓర్వకల్ నుండి ఎందుకు డెవలప్ చేయలేకపోయినారు?